రైతు సోదరులకు నమస్కారం అండి. ఈరోజు వచ్చేసి మక్కపేట అనే గ్రామం, ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం అనే గ్రామంలో ఉన్నామండి. ఈరోజు మనం చూస్తున్న వెరైటీ వచ్చేసి సింజంటా వారి HBS 2042 అనే వెరైటీ. అదేవిధంగా మార్కెట్లో 2-3 రకాలు కూడా తీసుకున్నారు. ఈ యొక్క 2042 యొక్క లక్షణాలు, అదేవిధంగా అదర్ వెరైటీ యొక్క లక్షణాలు, ఇది ఎలా ఉంది, దీని యొక్క గొప్పదనం, దీని యొక్క మైనస్లు ప్లస్లు ఈ రైతు మాటల్లోనే తెలుసుకుందామండి, గురయ్య గారి మాటల్లోనే. గురయ్య గారు నమస్కారం అండి. మీరు చూస్తున్న మీరు వేసిన సింజంటా వెరైటీ 2042 అనే రకం ఎలా ఉందండి? బాగుందండి. బాగుంది. కాయ ఎలా ఉంది? కాయ సైజు కింద బారు తేజాలను పోతుంది. బాగుంది. దగ్గర కనప దూరం కనపండి? దగ్గర కనప చిక్కన కాపు. దగ్గర కనప చిక్కన కాపు. మీరు ఒక ఫస్ట్ కటింగ్ అయింది కాండి? ఫస్ట్ కటింగ్ అయినప్పుడు మీకు కోత ఎలా ఉందండి? సులభంగా ఉందా, హార్డ్గా ఉందా అండి? హార్డ్గా సులభంగా ఉంది. సులభంగా ఉంది. అది ఏరే రకం ఎలా ఉందండి? ఏరే రకం కొంచెం హార్డ్గా ఉంది. కొంచెం హార్డ్గా ఉంది. చెయ్యి పెట్టగానే కాయ బలంగా తెంపు వస్తుంది. మీది ఆల్రెడీ ఫస్ట్ కటింగ్ అయిపోయింది. ఆల్రెడీ ఇది ఫస్ట్ కటింగ్ అయిపోయిందండి. రెండో కటింగ్, ఫస్ట్ కటింగ్ కోసినా కూడా కింద స్టెప్. ఇంకోటి ఏంటంటే తాళ్ళు లేదు. ఇది కింద ఇది కింద స్టెప్ అండి. ఇది రెండో స్టెప్ అండి. రెండో స్టెప్ పచ్చికాయ పండుకాయ అన్ని విధాలుగా ఇది ఉందండి. ఈ యొక్క 2042 అనే ఇత్తనంలో గొప్పతనం ఏంటంటే అండి, కాయ ఫస్ట్ కటింగ్ నుండి లాస్ట్ కటింగ్ వరకు ఒకే విధంగా సైజు ఉంటుంది. కాయ పరిమాణం అనేది ఒకే రీతిలో ఉంటుంది. ఇది పూత రాగానే కాయ అనేది అయిపోతుందండి. అదేవిధంగా కోత కూలీలు దానికి 15 మంది పడితే దీనికి 10 నుండి 8 మందే పడతారండి. అదేవిధంగా ఈ యొక్క దీనికి నల్లి కానీ వైరస్ కానీ ఎలాంటివి అయినా వచ్చాయండి ఈ వెరైటీకి? రాలే. అన్ని విధాలుగా మీకు అనుకూలంగా అయితే మన దీంట్లోనే గ్యాప్ ఫిల్లింగ్ అక్కడక్కడ ఒక్కో చెట్లు పడ్డాయండి. దానికి నల్లి అటాక్ చూడండి, మన దానికి నల్లి అటాక్ చూడండి. ఆ చెట్టు గుబ్బు వచ్చింది, మన దానికి బొబ్బర్ రోగం కూడా రాలే. దీనికి ఈ యొక్క 2042 అనే ఇత్తనానికి 2042 అనే ఇత్తనానికి రెసిస్టెన్స్ పవర్ అనేది ఎక్కువ అండి. గుబ్బకి నల్లులకి తట్టుకొని అదే దిగుబడి రైతులకు అందుతుందండి. ఈ యొక్క ఇత్తనం యొక్క లక్షణం ఏంటంటే అండి, ఈరోజు తారీఖు వచ్చేసి ఫిబ్రవరి 5వ తారీఖు 2025 అండి. ఈ యొక్క చేను యొక్క పైరు చూసుకుంటే పచ్చదనము, ఫ్లవరింగు, గ్రోతింగు అన్ని విధాలుగా ఒకే విధంగా ఉందండి. అక్కడ వెరైటీ చూసుకుంటే మార్కెట్లో వేరే రకం అండి. అది మార్కెట్లో లీడ్ వెరైటీ. అది దానికి దీనికి కంపేర్ చేసుకుంటే రైతు ఏమంటున్నారంటే ఈ వెరైటీ ఇంకా కాయలు అనేది కాస్తుందండి. పూత, ఫ్లవరింగ్, గ్రోతింగ్ అనేది ఉందండి. దానికంటే ఇదే బాగుంది. నేను నెక్స్ట్ ఇయర్ కూడా ఈ యొక్క వెరైటీనే ఎంచుకుంటా అంటున్నారు రైతు. వచ్చే సంవత్సరం మీరు ఈ యొక్క ఇత్తనం వేస్తారా అండి? ఎన్ని ప్యాకెట్లు వేస్తారండి? ఈ సంవత్సరం ఎన్ని ప్యాకెట్లు తీసుకున్నారండి? ఎకరన్నరకు వచ్చేసి వచ్చే సంవత్సరం ఇదే వేస్తారు. మీ తోట రైతులకి ఇత్తనం చెప్తారా అండి? మీరు ఇట్లా వెళ్తుంటే రోడ్డు మీద రైతులు ఏ ఇత్తనం ఏంది అని అడుగుతున్నారు. మేము చూపిస్తున్నాం, తోటలోకి వచ్చి చూపిస్తాను. బాగుంది కాబట్టి చూపిస్తాను. ఇబ్బంది ఏం లేదు. మీ తోట రైతులకు కూడా చెప్తారు. చెప్పాలి, అది మన ధర్మంగా వ్యవసాయం. ఇది ఏ కంపెనీది అండి ఇత్తనం? సింజంటా వాళ్ళది 2042 అనే ఇత్తనం. థ్యాంక్ యూ, ధన్యవాదం అండి. మాకు